మాట కన్నా చూసిన జగతిలోన తల్లి తండ్రులున్నారమ్మా తండ్రి బతుకు చూడాలేదో జగతిలో అమ్మా ఈ ఆడ చూసిన ఈ జగతిలోన తల్లి తండ్రులు ఇద్దరు ఉన్నారు కదా అమ్మా నేను పుట్టిందే మొదలుకొని ఈనాటి దినమనుకు నా తండ్రి చాడే నేను చూడలే కదా తల్లి గారు ఈ ఆడ చూసిన జగతిలో నా జోడువారు ఈడువారు కూడా నీకు తండ్రే లేదని నువ్వు తండ్రి లేక పుట్టినావని నా జోడువారు ఈడువారు అంటున్నారమ్మా ఎన్న దినంలో చూసినా నీవే ఉన్నావు గాని అమ్మా నా తండ్రి ఆ చోట పోయినాడమ్మా అలానే చెప్తల్లి నిలుచు ఎవరు చెప్పలేదు తల్లి చెప్పలేదు నాకు ఎవరు చెప్పలేదమ్మా ఎవరు చెప్పలేదు తల్లి నేను అడిగినాను
ఏమి తెల్లి నా తండ్రి చాడా నేను అడిగినా యా రెంకుముండ చెప్పే యా నా సోచి చెప్పేనా అడుగుతున్నావు కదా అమ్మా. నా తండ్రి చాడ నేనే అడిగినాను, నాకు ఎవరు చెప్పలేదు కానీ నా తండ్రి ఎవరైనా నాకు చెప్పు తెల్లి. అట్లనా? రామ 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 సీతారామ రామ చూసిన జగతిలో పాముకి చోడు ఉన్నది, పాముకి ఈడు చోడు ఉన్నది, ఇట్టే యొక్క చెట్టు పుట్టదు. అమ్మా తండ్రి లేక చెట్టు పుడతా కన్న చెల్లి అంతే. చెల్లి తండ్రి సత్యంలో, ఇంటి దేవుని సత్యంలో ఆచార్య పండగలకు పడతా ఉండప్ప. పెళ్లి కాని కన్ని పిల్లలకు దేవుని పిల్లలు పుట్టుకొస్తావా సత్యం చెప్పుకుంటే ఎల్లమో ఎల్లమ్మ నిన్ను సావబుడతాను చూడు ఎల్లమో ఎల్లమ్మ ఎల్లమో ఎల్లమ్మ. కన్ని పిల్లలకు దేవుడు పిల్లలు పుట్టుకొస్తారా సత్యం చెప్పుకుంటే ఎల్లమ్మో ఎల్లమ్మ నిన్ను సావబుడతాను చూడు ఎల్లమ్మో ఎల్లమ్మ ఆ సంగతి తెలవదు ఎల్లమ్మో. చెప్పాలి తల్లి కని తండ్రి చాడో
చెప్పే అందులోకి ఏమిప్పుడు 12-24 ఏళ్ళు చదువుకున్న ఆ తండ్రి ఎవరని నేను తౌల పోయుడు నీ తండ్రి ఎవరంటే ఏమని నేను బదులు చెప్పాలా? అశోక చచ్చిపోయినావుడా? లేదు 12 ఏళ్ళ వరకు ఈ తౌల పోయే తమ్ముడు ఎవరైనా చూసి నీ తండ్రి ఎవరు అంటే చెప్పాలా? చెప్పలేవా? అట్లనా? చూడాలా పోకమ్మకు రాళ్ళ నువ్వు పట్టుకొచ్చి నా తండ్రి ఒక్కడా ఇద్దరు ఏటా నెలుగురా ఎవడు పుట్టించుకుంటున్నాను చెప్పలేవా? ఈ మాయలాడికి నెగు వస్తా ఉందా? నా తెలివి అడుగుతా ఉంటే 12-24 ఏళ్ళు నా తండ్రి లెక్క నేను బాధపడతా ఉంటే ముందుకి లేదా కొట్టిపీకుండా ఇడిచలేదా? నేను హుషారా? ప్రాణము పోతే చెప్పలేదా? నీ ప్రాణము పోయినా చెప్పలేవా? ఎక్కడెళ్ళి కొట్టినావే నా కన్నా తండ్రి నీవు, ఎక్కడెళ్ళి కొట్టినావే
నువ్వు చేసే నిచ్చి పనులకి మధుగడా నీకు అప్ప మిత్రుండారు. అయ్యయ్యో నా తండ్రి ఇది చేసే ముచ్చు పనులకి నా తండ్రి అర్థమని నా తండ్రిని చంపిన ఇది కళ్ళు తాగేకు పైసలు లేక కళ్ళు తాగేకు పైసలు లేక కెళ్ళమ్మని పెట్టుకున్నాను. నీకు నాగరాజు అప్పున్నాడు. ఎవరు ఆదేశ్ గడా మీ అప్పెవరు? మీ అప్పెవరు నీకు తెలీదా? నా తండ్రి ఆడ తాగినా నేను నిలిచాను. అమ్మ చెప్పు ఇప్పుడే చెప్పు ఎవరు ఎప్పుడేవాడు అమ్మ చెప్పు ఇప్పుడే చెప్పు ఎవరు ఎప్పుడేవాడు చెప్పు అమ్మ చెప్పు ఇప్పుడే చెప్పు అమ్మ చెప్పు ఇప్పుడే చెప్పు. నన్ను ఎంత కొట్టి కొట్టి అరిగోష పెట్టినా కోసి కోసి బాగా వేసినా కూడా నీకు 12 24 చెప్పక నువ్వు ఎన్ని మాయ మాటలు పలికినావు, ఎన్ని నీచి మాటలు పలికినావు, నాకే నువ్వు శాపం పెడతావా? శాపం పెడతావా? చెప్పేంత వరకు నీకు ఇంటి తప్పదంత బాధలు పెడతా. పాపలు చేపలు పెట్టవే నాకు ముందాన పోతే అల్లు దాని వాళ్ళు నువ్వే అయితే నీ నోటారు నిజము చెప్పేది నాకెట్లనే తెలుసును. మంచివాడు చూడ ఏడ్చావాడు ఏడ్చేదా నీ బాగున్నాం మైరు జానికి వాళ్ళ అప్పమ్మ ఉన్నారు కదా, నీకే ఏం మీ అప్పారు ఇప్పుడు చెప్పరా? ఇద్దరు ఉన్నారు కదా, నాకు మాత్రం నా చెల్లి మాత్రమే ఉన్నది. అవును, నా తండ్రి లేదని చెప్తున్నది.
నా తండ్రి జాడ చెప్పేంత వరకు ఈ మాయదారికి ఇది కాదు శిక్ష. ఇది నా తండ్రి జాడనే చూపుగా పోయినా కూడా యాక్షన్ చేయదు. అమ్మాయితే మా అక్క ఎవరని చెప్పమంటారా? చెప్పమ్మా. తల్లెప్పా తెలుసు నాకు తల్లెప్పా. మీ అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు చదమా రోజు మూసినా మంచి పేజే చెప్పలేవా? చెప్పలేవా? ఎంత మాత్రమైనా కానీ నా తిండి జాడ తెలిసే వరకు నేను నిడిచేదే మరో చెక్కట్టి అలగూడలేరా బ్యాక్ పైన కాదు ఎంట్లో ఇరుక్కి నిడిచాడు వెనక్కి మిగిలింది దానికి నేను మళ్ళా చెప్తా. నీళ్ళు పోసుకొచ్చి ఇట్లా బాధ పోయేవారు సీరియస్ పట్ల తట్లు వద్ద ఏమో అనుకుని వేయరా చేయరా అనుకున్నా అంటే పని అంతేనా పిడిగులు పడిపోయిన లేపిస్తాను లేపే यार राजा टीचर लेपे పెట్టినావు కదా నా తండ్రి చాడు చెప్పేంత వరకు నా తెల్లిని కొన్ని మీద రెప్పే కావులు కాయిరా నా పెద్ద కొడుకు పరశురాముడు తండ్రి జాడడికి కన్న తల్లిని చూడకుండా ఏరా నేట్లేసి అనేదాని మాట చిత్రించులు పెట్టి కాళ్ళతో తొలినాడు తల్లి ఇదిగో నా మనోడు పక్షాలు అడిగి పాత కూడా పెట్టినాడా తెలియని చుట్టున్న కాలేజీలు కూడా పెట్టినాడు తెలియని చుట్టున్న అరగోసులు కూడా పెట్టినాడు కొడుక అమ్మయ్య ఎటువంటి బాధ పెట్టినాడు కొడుక అమ్మయ్య సూర్యుడు ఆ మాదిరి మలుచుండే కొడుకండి మకము అవును ఈనాడు కూడా వాడుకుంటున్నది కదా అవును కుడి మా నెగటి లోపల పోయి చెట్టు కాళ్ళు శుద్ధం చేసి వచ్చేస్తున్నా కొడుక తల్లి మంత్రిమయ్య అయితే ఇప్పుడు నా తెల్లి అగుడు కూడా మేసి
అలాగే మంటలు పెట్టినాము కదా. అవును స్వామి, ఇంకా చూడు ఆరినే లేదు. మంటలు పెట్టినా కూడా నా తండ్రి చాడ చెప్పినా లేదా? చెప్పులే స్వామి. అయితే నా వద్దకు తోడుకరా. తోడుకొని వస్తున్నా. చూస్తారా నువ్వు చచ్చినా కాలే పెళ్ళిడిచిపోయలేదు. వీళ్ళు నా చెల్లిగారా? చెల్లి లాంటి వాళ్ళు నా చెల్లియాడా? ఏ కర్మాతక, నా చెల్లి చోటలో ఉంది. ఏం నీ పేరు? ఎవరు? మరి మా యొక్క మా యొక్క ఎవరు? ఏడుకెళ్ళమ్మా నా తల్లి గారి. నా తండ్రి ఊరు. చోట నా చెల్లి ఎచ్చోట పోయినదో నాకు జాగ్రత్తగా చెప్పు. మంచి మాట్లాడుతూ చెప్తున్నావా లేదో? కొట్ల చెల్లి పొడుకొని చిన్న గాలి సరే. ఏమరైంది ఇట్లా వస్తుంది? ఎవడన్నా ప్యాన్ తినేసి అనుకోండి. సరే, ప్యాన్ కాదు, వాడు ఎవరో ఎత్తిపోయిన వచ్చేస్తామే. అంటే వాగన మీద వచ్చానమాట. సరే, ఏం నీయగట్లే చూడు, ఒళ్ళంతా విభూ పట్లు ఆయనకి. సరే, ఎత్తిపోయిన వచ్చే పిలిపిన చెప్పరా. చేతులు బుడి పెట్టుకోండి. మంత్రివర్య, చేతుల బుడిబుడికి చేతుల తిరుసులము, మెడల సర్పము. అవును, అంటే పులి సరము ధరించి నంది వాగన మీద వచ్చానమాట. అవును. అయితే నా తాతగారు కన్న కూతురు బాధ చూడలేక కన్న కూతురు ప్రేమతో నా తెల్లిని తోడుకపోయినాడు. ఇప్పుడే కళ్ళు అవతరిగిపోయి నా తెల్లి ఎంత తాగిన నేను ఇది చాలనరా కొమ్ము. అయితే ఇప్పుడు నా కన్న చెల్లిని నా తిండి చాడ అడిగి పెట్టిరాని బాధలు పెట్టినాను, ఈ రాని వేలు చేసినాను. అప్పుడు నా చెల్లి నా తిండి చాడ చెప్పలే. ఎంత కొట్టి కోదండ వేసినా ప్రాణమే తీసిన నా తిండి చాడ చెప్పలేదు. మర్రి చెంకట్టి చుట్టూ అగుణగుణ తయారిచ్చినాను. అప్పుడైనా మంటల తాళలేక చెప్పుతుంది ఏమో అంటే చెప్పలేదు. అవమ్మా కళ్ళ